ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో వందనాలు తెలియచేసుకొచ్చున్నాను. మనం అబ్రహాముని గురించి ధ్యానిస్తూ లోతు వద్దకు వచ్చాము. లోతు గురించి ధ్యానించినప్పుడు బిలాము, తర్వాత కపట ప్రవక్తల గురించి ఆలోచించాం. కపట ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి ఇంకొంచెం ధ్యానిద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 18లో, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు అంటున్నాడు పౌలు. ఎవరు వీరు? 17వ వచనంలో, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి వారిలో నుండి తొలగిపోవుడి అని బతిమాలుతున్నాడు పౌలు తన లేఖలు చాలా వాటిలో కపట బోధకుల గురించి హెచ్చరించాడు. మనుషులకు పాప విముక్తి కలుగజేసి స్థిరపరిచి విశ్వాసంలో బలపరిచి అభివృద్ధి చేసి చివరకు నిత్యజీవం అనుగ్రహిస్తాడు దేవుడు. కానీ సైతాను మనుషులను దారి తప్పించి ఆ నిత్య జీవాన్ని పొందుకోకుండా నాశనం చేస్తాడు. దీనికి అబద్ధాలను ప్రయోగిస్తాడు. క్రైస్తవ సంఘాల్లో తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టేందుకు కపట బోధకులను ప్రవేశపెడతాడు. వీరు భేదాలు కలుగు చేస్తారు. వీరు తాము గొప్ప క్రైస్తవులమని చెప్పుకుంటూ చాలా కుయుక్తిగా చేస్తారు. మనము ఇలాంటి వారిని గుర్తించాలంటే వాక్యము మనం ఎక్కువగా ధ్యానించాలి. వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. వీరికి దూరంగా ఉండమని, సహవాసం చేయవద్దని పౌలు బతిమాలుతున్నాడు. మనము ఇటువంటి వారికి దూరంగా ఉందాం. ఎందుకంటే వీరు దేవుని నామానికి దూషణ కలిగిస్తారు. ఇలాంటి వారి వల్లనే కదా నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది అని ప్రభు బాధపడ్డాడు. క్రైస్తవులు కాకుండా వారిలో తప్పులెదికే వారికి ఈనాడు ఇలాంటి వారి వలన అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. క్రైస్తవులంటే ఇంతే అంటున్నారు. ఇది ఎంత అవమానకరమో కదా. ఇలాంటి వారి ప్రవర్తన తీర్పు కోసం కేకలు పెడుతుంది. తాము నాశనమునకు పాత్రలమని, తమను శిక్షించమని దేవుని పురిగొల్పుతున్నారు ఈ కపట బోధకులు. తాము పొందబోయే శిక్షకు తామే పూర్తిగా బాధ్యులు. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. తప్పుడు బోధలను విసర్జిద్దాం. దేవుని సత్య మార్గంలో నడుద్దాం. దేవుని స్తోత్రం. ఆమేన్.